కూటమి ప్రభుత్వం వాహన మిత్ర అనే పథకం వేస్తుంది కదండి, దానిపైన మీ అభిప్రాయం ఏమిటి? అయితే మాకు ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కొద్దిగా నష్టపోయాం. ఆ నష్టాన్ని కొంతలో కొద్దిగా ఏదో కొద్దిగా భర్తీ అవుతుందని ఒక మా ఆశ. కానీ ఏంటంటే ఫ్రీ బస్ మొత్తం తీసేస్తే మాకు ఇంకా మంచిది. కానీ ఏంటంటే గుడ్లో మెల్లగా మాకు ఈ 15,000 ఏదో కొద్దిగా ఉపయోగపడతాయి. అయితే ఏంటంటే ఇందులో కూడా కొద్దిగా కండిషన్స్ పెట్టారు. గత ప్రభుత్వంలో కండిషన్స్ లేవు. ఫ్రీగా మొత్తం ఒక ఓనర్ కమ్ డ్రైవర్ అయ్యి ఉంటే ప్రతి ఒక్కరికే వేశారు. ఇప్పుడు ఫిట్నెస్ అని ఇంకోటని పెడుతున్నారు. ఈ సచివాలయం వాళ్ళకి కూడా కొద్దిగా అర్థం కాక వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ సంవత్సరానికి మాకు కొద్దిగా ఈ అబ్జెక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఫ్రీగా ఈ 15,000 అందరికీ కూడా ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ వేసేటప్పుడు ఈ కండిషన్స్ అటు పర్టికులర్ కండిషన్స్ పెడితే మాకు మంచిదే, ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే మాకు ఈ 15,000 వేసి రేపు పొద్దున పోలీస్ వేధింపులు కానీ లేకపోతే ఆర్టీఏ వేధింపులు కానీ ఇలాంటివి జరిగితే ప్రభుత్వానికి 15,000 ఇచ్చినా 15 లక్షలు ఇచ్చినా బ్యాడే. అది మా అభిప్రాయం అండి. అది ప్రస్తుతం అయితే మాకున్న అభిప్రాయం అది. ప్రస్తుతం అయితే ఆటో కార్మికులు అందరూ కూడా తాడేపల్లిగూడెంలో మొత్తం స్టేట్ అంతా కూడా చాలా నష్టపోతున్నారు. కానీ దాన్ని గుర్తించి ఈరోజు 15,000 వేయడం అనేది ఏదో కొద్దిగా అల్ప సంతోషం అనేది పూర్తిగా లేకపోయినా ఏదో కొద్దిగా గట్టెక్కుతామనే ఉద్దేశం అనుకుంటున్నాం. ఇది కంటిన్యూ చేసి మా ఉద్దేశం అయితే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన కార్మికులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ఇప్పుడు భర్త లేని వాళ్ళకి ఎలాగ పెన్షన్ ఇస్తున్నారో లేకపోతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎలాగ పెన్షన్ ఇస్తున్నారో అలాగే ఈ 3 చక్రాల ఆటో రిక్షా ఉన్న ఆటో డ్రైవరు బ్యాడ్జీ గతంలో ఉండి తీసేశారు, సెంట్రల్ గవర్నమెంట్ తీసేసింది. ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఈ 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ కూడా వేరే పని ఏది చేసుకోలేరు ఈ ఆటో కార్మికులు. కాబట్టి వాళ్ళకి ఏదైనా పెన్షన్ రూపంగా ఏదైనా ఏర్పాటు చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.